అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లోనే భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే బాబా బర్ఫాని అంటే మంచు శివలింగం కేవలం 5 రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది అని అధికారులు చెబుతున్నారు. హిమగిరిలో నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఈసారి అమర్నాథ్ మంచులింగంపై తీవ్రంగా పడింది. దీనికి తోడు యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడం, వారి శ్వాసక్రియ వల్ల వెలువడే వేడి కారణంగా మంచులింగం చాలా త్వరగా కరిగిపోయింది అని నిపుణులు భావిస్తున్నారు. గుహ లోపలికి వెళ్లే నీరు గడ్డకట్టే పరిస్థితులు లేకపోవడంతో మంచులింగం స్థానంలో ప్రస్తుతం త్రిశూల వేదిక మాత్రమే ఉంది. మంచులింగం కరిగిపోయినప్పటికీ ఆ పవిత్ర స్థలం పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం, భక్తి ఏమాత్రం తగ్గలేదు. మంచు రూపం లేకపోయినా పవిత్ర గుహను దర్శించుకునేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. 6 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,13,000 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. భంబం భోలే, హరహర మహాదేవ స్మరణలతో అమర్నాథ్ మార్గాలైన పహల్గాం, బార్తాల్ ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ ఏడాది దర్శనాల కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 4 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్టర్ చేసుకోగా, ఆఫ్లైన్ అంటే కరెంటు రిజిస్ట్రేషన్ కౌంటర్ల ద్వారా కూడా ప్రతిరోజు వేలాది మంది టోకెన్లు పొంది యాత్రకు బయలుదేరుతున్నారు. మంచులింగం కరిగిపోయిన నేపథ్యంలో యాత్రికులకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందిస్తూ అమర్నాథ్ శ్రైన్ బోర్డ్, భద్రతా దళాలు బేస్ క్యాంపుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.